హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గ్యాస్ అయితే ఎప్పుడైనా నాకైతే మార్నింగ్ టైంలోనే అయిపోతుందండి. పిల్లలకి బాక్సులు కట్టే టైంలో, స్కూల్కి పంపించే టైంలో అయిపోతే ఎంత చిరాకు వస్తుందండి గ్యాస్. ఎప్పుడు మాత్రం మార్నింగ్ టైంలోనే అయిపోతుందండి. నాలాగా మీకు అలాగే అయిపోతుందా ఫ్రెండ్స్? అయితే గ్యాస్ అయితే నేనే ఎప్పుడు అయిపోయినా నేనే పెట్టేసుకుంటానండి. మా వారైతే ఎప్పుడు ఇంట్లో ఉండరు, ఎప్పుడు పెట్టరు. అయితే ఈరోజు గ్యాస్ అయిపోయింది, కానీ మా వారు ఇంట్లోనే ఉన్నారు, పడుకొని ఉన్నారు. ఆయన లేపలేదు, నేనే పెట్టేసుకున్నానండి. పెట్టాను కానీ గ్యాస్ మొత్తం లీక్ అయిపోతుంది. లీక్ అవుతుంది అనేసి మా వారిని లేపానండి. లేచారు మా వారు వచ్చి, మా వారు పెట్టారు. మా వారు కూడా రాలేదు. తమ్ముడు ఇక్కడ ఉంటాడు. మా తమ్ముడు ఎప్పుడైనా గ్యాస్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఆయన్నే పిలుస్తాను, తమ్ముడిని. ఆయన వచ్చే పెట్టేస్తాడండి నాకు. అయితే గ్యాస్ లీక్ అవుతుంది అని మా వారికి చెప్పాను ఎన్నిసార్లు. గ్యాస్ మా వారే తెస్తారండి, మాకు ఇంటికి రాదు. ఏమండి గ్యాస్ తెచ్చేటప్పుడు అక్కడ చెప్పండి, లీక్ అవుతుందని చెప్పండి అని ఎన్నిసార్లు చెప్పాను మా వారికి, అయినా వినిపించుకోలేదండి. అయితే ఈరోజు ఇంట్లో ఉన్నారు. ఈరోజు నయం కరెక్ట్గా లీకేజ్ అయింది. ఆయన ఉన్నారు కాబట్టి చూశారు. కానీ మగవాళ్ళు ఇంతేనండి, ఆడవాళ్ళు చెప్తే వినిపించుకోరు. ఇప్పుడు ఇంట్లో ఉన్నందుకు చూశారు, గ్యాస్ మొత్తం లీక్ అయిపోతుంది. మళ్ళీ ఆయన కూడా తెలియదు ఎలా పెట్టాలనేసి. మామూలుగా సిలిండర్ పెట్టడం తెలుసు, అది లీక్ అయ్యేటప్పుడు ఎలా చేయాలని తెలియదు. తమ్ముడినే పిలుస్తాను ఎప్పటికైనా నేను. తమ్ముడు వచ్చి ఇక్కడ దీనికి లోపల స్ప్రింగ్ ఉంటుందంటండి, ఆ స్ప్రింగ్ తీసి దీనికి పెట్టారు. ఈ సిలిండర్కి పెట్టినప్పుడు అప్పుడు వస్తుందండి గ్యాస్. నాకైతే చాలా భయం వేసిందండి. కానీ గ్యాస్ దగ్గరే నిర్లక్ష్యం చేయొద్దు కదండి, దేని దగ్గరే చేసినా. మా వారికి చెప్తూనే ఉన్నాను నేను, అక్కడ వెళ్ళి అడగండి అనేసి. ఆయన వినిపించుకోలేదు. ఇప్పుడు చూశారు, అందుకు ఎప్పుడైనా వెళ్ళి చెప్తారో ఏం చేస్తారో అండి. గ్యాస్ అయితే ఇలా లీక్ అయిపోతుంది. ఇప్పటికి 3 times అవుతుంది మా ఇంట్లో అయితే లీక్ అవ్వడం అండి. బాయ్ ఫ్రెండ్స్.